My name is Joy. First story. దానియేలు రోజు దేవుడికి ప్రార్థిస్తాడంట. అయితే ఒకరోజు రాజు సింహము గుహలో పడేశాడంట. అప్పుడు దేవుడు దానిలో నుంచి కాపాడాడంట. పెద్ద లీడర్ని చేశాడంట. సెకండ్ స్టోరీ. దేవుడు మోసెస్ తోటి మండుతున్న పొదలో నుంచి మాట్లాడాడంట. పెద్ద లీడర్ని చేశాడంట. మూడో స్టోరీ. దేవుడు సొలొమోనుకి కలలో వచ్చి నీకు ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు నాకు జ్ఞానము కావాలి అని చెప్పాడు. అప్పుడు దేవుడు జ్ఞానము, డబ్బులు, మంచి పేరుని తెచ్చాడు. పెద్ద లీడర్ని చేశాడు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఈస్ విన్సీ. ఫస్ట్ స్టోరీ. దానియేలు రోజు ప్రార్థన చేసేవాడంట. ఒకరోజు రాజు దానియేలుని సింహాల గుహలో పడేశాడు. దేవుడు దానియేలుని సింహాల గుహలో నుంచి కాపాడి పెద్ద లీడర్ని చేశాడు. ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడటమే. సెకండ్ స్టోరీ. దేవుడు మోసెస్తో మండుచున్న పొదలో నుండి మాట్లాడాడు. పెద్ద లీడర్ని చేశాడు. బైబుల్ అంటే దేవుడు మనతో మాట్లాడటమే. థర్డ్ స్టోరీ. దేవుడు సొలొమోన్ ముందు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. సొలొమోన్ నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు డబ్బులు, మంచి పేరు, పెద్ద లీడర్ని చేశాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవుడికి నా వందనాలు. అలాగే ఫాస్టర్ గారికి నా వందనాలు. మేము VBSలో నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్ గురించి నేర్చుకున్నాము. డే ఫస్ట్లో మేము ఏలియా దేవునికి ప్రార్థించగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఎద్దును, బలిపీఠాన్ని, నీలంతటిని కాల్చివేసిందని నేర్చుకున్నాము. కంటత వాక్యం. యెహోవా దూరస్తుడు. నీతిమంతుల ప్రార్థన భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. నీతిమంతుల ప్రార్థన అంగీకరించును. సామెతలు 15:29. సెకండ్ డే రోజు మేము అబ్రహాము దేవుని స్వరం విని ఆయన సూచనలు అనుసరించాడు. మనం కూడా దేవుని స్వరం గుర్తించి పాటించినప్పుడు మనం దీవించబడతాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి నా వందనాలు. మేము VBSలో సండే సాంగ్స్, యాక్షన్ సాంగ్స్, స్కిట్ ఇంకా స్టోరీస్ నేర్చుకున్నాము. మొదటి రోజు ప్రార్థించే నాయకుడి గురించి నేర్చుకున్నాము. నెహెమ్యా ఇతర రాజు వద్ద పాల సైనికుడిగా, సలహాదాయకుడిగా పనిచేస్తున్నాడు. తన దేశమైన ఇశ్రాయేల్ దేశం యుద్ధం వస్తుందని, ప్రాకారపు గోడలు కూలిపోతున్నాయని భయపడ్డాడు. ఈ విషయం రాజుగారికి చెప్పి వెళ్ళి ప్రాకారపు గోడలు కూలిపోకుండా కట్టించాలని దేవుడి యందు ప్రార్థించాడు. దేవుడు తన మనవి ఆలకించి రాజు తన దేశానికి వెళ్ళి నాయకుడిగా చేశాడు. మనము కూడా ఏదైనా పని చేసేటప్పుడు దేవుడి యందు ప్రార్థించాలి. రెండవ రోజు
వి విధేయుడైన నాయకుడి గురించి నేర్చుకున్నాము. ఇర్మియా బాలుడైన ఇర్మియా దేవుడితో జనములకు రాజ్యములకు వ్యతిరేకతతో నువ్వే నిలబడువు, ప్రభువు జనములకందరికీ నువ్వే తీర్పు తీర్చుచున్నాను, నేను చెప్పుదంటే నువ్వు ప్రజలతో చెప్పుము నేను బాలుడని అన్నాడు ఇర్మియా. భయపడకుము, నేను నీతో ఉన్నాను, నేను చెప్పుదంతా ప్రజలతో చెప్పు. ఇర్మియా దేవుని మాటకి లోబడ్డాడు. అలాగే మనం కూడా దేవుని మాటకి లోబడాలని నేర్చుకున్నాము. 3వ రోజు బాధ్యత కలిగిన నాయకుని గురించి నేర్చుకున్నాము. దేవుడు అహజు రాజు ప్రజలందరికీ ఇతర దేశాలు యుద్ధానికి వస్తున్నారని భయపడుతుండగా దేవుడు ఎవరిని పంపాలి అని ఆలోచించగా యెషయా నేనున్నాను, నన్ను పంపుము అని అన్నారు. దేవుడు చెప్పిన మాటలు యెషయా రాజుకు ఇంకా ప్రజలకు చెప్పాడు. మనము కూడా దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పాలని నేర్చుకున్నాము. ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అలాగే పాస్టర్ గారికి నా వందనాలు. వీబీఎస్లో ఈ 3 రోజుల్లో మేము యాక్షన్ సాంగ్స్ ఇంకా మ్యాజిక్ షోస్ చూసాము, స్కిట్స్ కూడా చూసాము. అలాగే మాకు 3 రోజులు కూడా స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీబీఎస్లో మేము చాలా స్టోరీస్ నేర్చుకున్నాము. మొదటి రోజు మేము నేర్చుకున్న స్టోరీ ఏంటంటే ప్రార్థించే నాయకులు. మేము ఇందులో నెహేమియా గురించి చూసాము. నెహేమియా వాళ్ళ దేశం పాడైపోతుందని తెలిసిన వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుడికి. అప్పుడు దేవుడు నెహేమియాని అధికారిగా చేశాడు, దేశానికే ఒక గవర్నర్గా చేశాడు. ఈ విధంగానే మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడికి లోబడి ఉంటే మేము అనుకున్నది కూడా దేవుడు మాకు ఇస్తాడని మేము ఆ రోజు ఫస్ట్ రోజు తెలుసుకున్నాము. 2వ రోజు విధేయత కలిగిన నాయకులు. ఇందులో మేము ఇర్మియా గురించి తెలుసుకున్నాము. ఇర్మియా చాలా విధేయతతో ఉండేవాడు. దేవుడు తనకి ఏ పని చెప్పినా చేసేవాడు. ఒకసారి రాజు చేస్తుంది తప్పు అన్న విషయం దేవుడు ఇర్మియాని రాజుకి చెప్పమన్నప్పుడు ఇర్మియా నేను బాలుడని అన్నాడు. కానీ దేవుడికి విధేయతతో ఒబీడియంట్గా దేవుని చెప్పిన పని చేశాడు. ఈ విధంగానే మేము కూడా పేరెంట్స్కి అలాగే దేవుని మాటకి ఒబీడియంట్గా విధేయతతో ఉండాలి అని మేము 2వ రోజు తెలుసుకున్నాము. 3వ రోజు ధైర్యమైన నాయకులు. మోషే కానాన్ దేశంకి వెళ్ళేటప్పుడు 12 మంది గూఢచారుల్ని పంపించి ముందు కానాన్ దేశంలో ఎలా ఉంది పరిస్థితి అని చూడమని పంపించాడు. వాళ్ళు గూఢచారులు వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు 12 మందిలో 10 మంది ఏమో అక్కడికి వెళ్తే చాలా కష్టము, అక్కడ అందరూ బలంగా ఉన్నారు, మనం వాళ్ళతో యుద్ధం చేయలేము అని చెప్పారు. కానీ 2 మాత్రం యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ మాత్రం మనం ఏం భయపడక్కర్లేదు, ఇప్పుడు దాకా దేవుడే మనల్ని నడిపించాడు, ఇప్పుడు కూడా దేవుడే మనల్ని నడిపిస్తాడు, మనం యుద్ధంకి వెళ్తే ఖచ్చితంగా మనం నెగ్గుతాము అని చెప్పాడు. ఈ విధంగానే మనం కూడా ధైర్యంగా ఉండి ఒక నాయకుని వలె మనం ఆలోచించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు.